You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జెట్కే టోకెన్ యొక్క జెట్కే సింగ్ ఎయిర్ డ్రాప్ ప్రారంభం మార్కెట్ క్యాప్ ను $800 మిలియన్ సమీపంలో ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది. క్రిప్టో ట్రేడింగ్ ఫర్మ్ కంబర్లాండ్ న్యూయార్క్ యొక్క బిట్ లైసెన్స్ ను పొందింది. ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ వానెక్ కి స్పాట్ బిట్ కాయిన్ లిస్టింగ్ కు మొదటి ఆమోదం ఇస్తున్నట్టుగా గుర్తించారు. టెలికాం జైంట్ మరియు టీ మొబైల్ పేరెంట్ డ్యూయిష్ టెలికాం బిట్ కాయిన్ ను మైన్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. హ్యాకిష్ ఫైడ్ వైఖరి కారణంగా మార్చి 2024 నుండి డిజిటల్ ఆస్తులు అతిపెద్ద అవుట్ఫ్లోను అనుభవిస్తున్నాయి. యుఎస్ లిస్టెడ్ బిట్ కాయిన్ మైనర్లు జూన్ లో రికార్డులో టోటల్ మార్కెట్ క్యాప్ $22.8 బిలియన్ చేరినట్టుగా జేపీ మోర్గన్ వెల్లడించింది. ఒమినిటీ నెట్వర్క్ అధికారికంగా ఐసిపి బిట్ లేయర్ మరియు BVM కి క్రాస్ చైన్లకు మద్దతు ఇస్తుంది. SEC తక్కువ ఫైన్స్ కోసం వేల్స్ అభ్యర్థనను తిరస్కరించింది. సోలానా విలువ $140 దిగువన పడిపోతుంది. 24 గంటల్లో 7.77% తగ్గుదలని నివేదించింది. ప్రోటోకాల్ విలేజ్ సింథటిక్స్ ఆర్బిట్రమ్ లో ప్రారంభించబడింది. ఎథీరియం దాటి చైన్స్ కు జోడిస్తుంది. లేయర్ 0 CEO బ్రైన్ పెలెగ్నో నవీకరించబడిన మంత్రగత లిస్ట్ ప్రకటించారు. ఫిడిలిటీ యొక్క FBTC నికర అవుట్ఫ్లో $92 మిలియన్ చవి చూసింది. లేయర్ 2 బ్లాక్ చైన్ జెట్కే సింగ్ దాని జెట్కే టోకెన్ యొక్క అత్యంత ఎదురు చూసిన ఎయిర్ డ్రాప్ ను ప్రారంభించింది. ఎయిర్ డ్రాప్ చేయబడిన జెట్కే టోకెన్ సరఫరాలో 45% కంటే ఎక్కువ 2 గంటల లోపు 2,25,000 అడ్రసెస్ ద్వారా క్లెయిమ్ చేయబడింది. టీమ్ సోమవారం ఇలా చెప్పడం జరిగింది. న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ NYDFS తన న్యూయార్క్ ఆధారిత సంస్థకు బిట్ లైసెన్స్ అనే వర్చువల్ కరెన్సీ లైసెన్స్ ను మంజూరు చేసిందని కంబర్లాండ్ DRW ఒక ప్రధాన డిజిటల్ అసెట్ ట్రేడర్ మరియు లిక్విడిటీ ప్రొవైడర్ సోమవారం తెలపడం జరిగింది. ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ దాని మొదటి స్పాట్ బిట్ కాయిన్ ETF లిస్ట్ ను ఆమోదించింది. వానెక్ ఆస్ట్రేలియా యొక్క ఉత్పత్తి జూన్ 20న విడుదలవుతుంది మరియు దేశంలోని ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయబడిన మొదటిది అని జారీ చేసిన వారు తెలిపారు. బిట్ కాయిన్ మైనింగ్ త్వరలో కొత్త ప్లేయర్లను పొందవచ్చు. టెలికమ్యూనికేషన్ దిగ్గజం డ్యూయస్ టెలికాం అతిపెద్ద US టెల్కోలలో ఒకటైన టీ మొబైల్ యొక్క మాతృ సంస్థ బిట్ కాయిన్ నోడ్లు మెరుపు నోడ్లు నడుస్తున్నట్టుగా గుర్తించారు మరియు త్వరలో బిట్ కాయిన్ మైనింగ్ ను ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయి. కాయిన్ షేర్స్ వీక్లీ రిపోర్ట్ నుండి డేటా డిజిటల్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్లు మార్చి 22, 2024 నుండి అత్యధికంగా $600 మిలియన్ ఫండ్స్ ను ప్రవాహాన్ని అనుభవించాయని సూచిస్తుంది. ఇది ప్రాథమికంగా ఫెడరల్ రిజర్వ్ యొక్క FOMC సమావేశం ఊహించిన దానికంటే ఎక్కువ హ్యాకిష్ వైఖరిని ప్రదర్శించడం వల్ల జరిగినట్టు తెలుస్తుంది. జూన్లో బ్యాంక్ ట్రాక్లు 14 US లిస్టెడ్ బిట్ కాయిన్ మైనింగ్ స్టాక్లు మొత్తం మార్కెట్ క్యాప్ రికార్డ్ స్థాయిని తాకినట్టు నివేదిక తెలిపింది. బ్లాక్ బీట్స్ ప్రకారం ఒమినిటీ నెట్వర్క్ సమగ్ర క్రాస్ చైన్ ప్రోటోకాల్ జూన్ 18న ICP బిట్ లేయర్ మరియు BEVM లకు రూన్స్ క్రాస్ చైన్ కు అధికారికంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. ఫోర్సైట్స్ న్యూస్ ప్రకారం US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC తగ్గిన పెనాల్టీల కోసం రిపుల్ యొక్క అభ్యర్థనను తిరస్కరించింది. SEC తన ప్రతిస్పందనలో వేల్స్ దేనికి అంగీకరించారని చెప్పడం జరిగింది.